ఇంగ్లాండ్లో ఒక మోస్ట్ బ్యూటిఫుల్ హిల్ ట్రెక్కింగ్కి నేను వెళ్తున్నాను. లెట్స్ జాయిన్ విత్ మీ, ఐ విల్ షో యూ టుడే. డెస్టినేషన్ రీచ్ అయిపోయాము. మా హౌస్ నుంచి లొకేషన్ 10 minutes. సో ఇది బాక్స్ హిల్. పార్కింగ్ ఇక్కడ ఉంటుంది. మనం కార్ పార్క్ చేసాము. ఫ్యూ మినిట్స్లో ట్రెక్కింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. ట్రెక్కింగ్ మ్యాప్ ఇది. మనం ఈరోజు చూసా లొకేషన్స్ అన్ని ఈ మ్యాప్లో క్లియర్గా ఉంటాయి. ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది. కేర్ఫుల్గా ఇవన్నీ స్లోగా ఈ రివర్ మొత్తం క్రాస్ చేసి హిల్ పైకి మనం పోవాలి. ¿Cuántos años te atúa? A 2. ఇది సమ్మర్. ఫారెస్ట్లో మనకి ప్లమ్స్ రెడీగా ఉన్నాయి. ప్లక్ చేసి తిన్నాం మనం. సూపర్గా రైపోయింది ప్లమ్. ఈ బ్లూ కలర్లో కనిపించేవన్నీ ప్లమ్స్. ఇవన్నీ వైల్డ్ ప్లమ్స్. సో న్యాచురల్గా గ్రో అయింది. మొత్తం హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి ఫారెస్ట్ మొత్తం. నేను ప్లమ్స్ ప్లక్ చేస్తున్నా, కానీ కింద ఈ చెట్లు ఉన్నాయి కదా, ఇవి మొత్తం మనకి ఇండియాలో ఉంటాయి. దురదగుంటాక్ అంటాం మనం. ఒక్కసారి ఇది కనుక మన స్కిన్ని తాకితే స్కిన్ మొత్తం ర్యాషెస్ వచ్చేస్తాయి. సో నేను సేఫ్టీ ఏం వేసుకోలేదు, బాగా తాకేసినాయి. సమ్మర్లో కనుక ఎవరన్నా వైల్డ్ ఫారెస్ట్లో ప్లమ్స్ ప్లక్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ ప్లేస్. వైడ్ వెరైటీస్ ఉంటాయి ఈ ఫారెస్ట్ మొత్తం. చూసారు కదా ఎన్ని ఉన్నాయో, ఇలా కింద వరకు ఉంటాయి. ఎవరన్నా ట్రెక్కింగ్కి దగ్గరలో, లండన్ దగ్గరలో ఉన్న వాళ్ళకి ఇది ది బెస్ట్ స్పాట్. ఇదొక వేరియంట్. ఇది కూడా ప్లమ్ ట్రీనే. సో ఇవి కొంచెం బిగ్గర్గా ఉన్నాయి కంపేర్ టు బిఫోర్. ఈ కెనాల్ మీద చిన్న బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జ్ త్రూ మనం పాస్ అవుతాం. అదండి. ఇవి మనకి ఇండియాలో ఉంటాయి కదా, మల్బరీస్ అంటాం మనం. సేమ్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ యూకేలో బాగా కనిపిస్తాయి మనకి ఎక్కడికి పోయినా. ఇంకా ఫారెస్ట్లో ఇవి ఫుల్ ఉంటాయి. ఈ ప్లమ్స్ సమ్మర్లో ఓన్లీ ఆగస్ట్ మంత్లోనే మనకి ఈ ఫారెస్ట్లో ఇలా కనిపిస్తాయి. సో ఇఫ్ యూ వాంట్ టు రియల్లీ ప్లక్ ద plums,
ప్లాన్ ఫర్ ఆగస్ట్. సో ట్రెక్కింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవబోతుంది. వీకెండ్ సాటర్డే సండే ఫుల్ ఉంటారు, చాలామంది పైకి ట్రెక్ చేస్తారు. మామూలుగా లేదు కొండ పైకి 90 degrees యాంగిల్లో ఉన్న స్టెప్స్ అయితే ఒక 1 minute పైకి ఎక్కితే చాలు ఎనర్జీ మొత్తం లాస్ అయిపోతున్నాం. ఇక్కడ జనాలకి పిచ్చి ట్రెక్కింగ్ అంటే నేను ఒక స్టెప్ కూడా లేకపోతున్నా, ఆయన చూడండి సింపుల్గా ఎక్కేస్తున్నాడు. వాళ్ళు డైలీ రెగ్యులర్గా చేస్తారు, సో వాళ్ళకి అలవాటు. ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది. వ్యూస్ మామూలుగా లేవు. నేచర్ ఆఫ్ బ్యూటీ ఇంగ్లాండ్ ఈజ్ సింప్లీ. కంప్లీట్ డీప్ ఫారెస్ట్. ఇప్పుడే ఒక 60 years ఆమె క్రాస్ అయింది. ఇక్కడ లోకల్ పీపుల్ బ్రిటిషర్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటారంటే 60 years 70 years వాళ్ళు ఈజీగా కొండలు ఎక్కుతారు, సైక్లింగ్ చేస్తారు, చాలా ఫిట్గా ఉంటారు. మెయిన్ థింగ్ వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఫుడ్ హ్యాబిట్స్. ఇల్లు ఎక్కటాకే నేను చచ్చిపోతున్నా, వాళ్ళు చూడండి ఈజీగా జాగింగ్ చేస్తున్నారు. ఇంత సింపుల్గా జాగింగ్ చేస్తున్నారు చూడండి. ఫిట్నెస్. అప్పుడప్పుడు హాలిడేస్ వచ్చినప్పుడు వీకెండ్ ఇలా మీ దగ్గరలో ఉన్న లొకేషన్కి పోయి హిల్స్ ఎక్స్ప్లోర్ చేయండి. నేచర్ వల్ల మీ మైండ్ రిలాక్స్ అవుతుంది, ఫిజికల్గా కూడా ఫిట్గా ఉంటారు. ఇంత పై వరకు రీచ్ అయినాం మనం హిల్కి. ఆ కింద కనిపించే విలేజ్లో నేను ఉండేది. అక్కడి నుంచి ఈ హిల్కి 10 minutes డ్రైవ్ పట్టింది నాకు కార్లో. కింద నుంచి పైకి 1 hour ట్రెక్ పైకి కంప్లీట్.